ఎపిసోడ్ నంబర్ 34. అనుకున్నదొకటి అయ్యిందొకటి. ఫోన్ మాట్లాడుతున్న అఖిల గొంతులో ఆందోళన విన్న సాగర్ ఏం జరిగిందని అడిగాడు. సాగర్, ఎక్కడున్నా సరే నువ్వు త్వరగా ఇంటికి రా, మనం గ్రాని ఇంటికి వెళ్ళాలి అని అంది అఖిల. ఏమైంది అఖిల? ఏదైనా ప్రాబ్లమా? అడిగాడు సాగర్. బిజినెస్ కోసం నాన్న దగ్గర నుంచి డబ్బు తీసుకున్న అతని ఫ్రెండ్ కనిపించకుండా పోయాడు. అందరూ ఇప్పుడు గ్రాని దగ్గరే ఉన్నారు. మమ్మీ కంగారుగా ఫోన్ చేసింది. నేను వెళ్ళాలి. ఒకవేళ నువ్వు బిజీగా ఉంటే ఏం పర్వాలేదు, నేను క్యాబ్లో వెళ్తాను అని హడావుడిగా ఫోన్ కట్ చేసింది అఖిల. ఆ మాట విని సాగర్ పెద్దగా కంగారు పడలేదు. నిజానికి అదే జరుగుతుందని అతనికి ముందే తెలుసు. అందుకే అందర్నీ ముందుగానే హెచ్చరించాడు. కాని వాళ్లు డబ్బు సంపాదించాలన్న తొందరలో ఎవరి మాట వినలేదు. కాబట్టి ఇలా జరగడంలో ఆశ్చర్యం లేదు అనుకున్నాడు. కాని అతన్ని ఒకే ఒక ఆలోచన ఆపేసింది. ఇదంతా జరగడానికి కారణం అఖిల తండ్రి విజయేంద్ర ప్రసాద్ కావడంతో ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అఖిలపై ఉంటుంది. దాని గురించి ఆలోచించిన అతను, అఖిల, కేవలం నీకోసమే ఆ కుటుంబానికి సహాయం చేస్తున్నాను. ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి అనుకుంటూ తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు సాగర్. హలో సాగర్, చాలా రోజులకు కాల్ చేశావు. నీకు నేను గుర్తొచ్చానంటే తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది అంటూ బద్రీనారాయణ గొంతు వినిపించింది. ఆ మాట విని సాగర్ చిన్నగా నవ్వి, నిజమే, ప్రస్తుతం నాకు నీ హెల్ప్ కావాలి అని అన్నాడు. తప్పకుండా చేస్తాను. విషయమేంటో చెప్పు. అవతలి వైపున్న బద్రీనారాయణ ఆలోచించకుండా అంగీకరించాడు. నువ్వు ముక్తా ఫ్యామిలీ దగ్గరకు వెళ్లి ఆ గ్రూప్తో కొలాబరేట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వాళ్లతో బిజినెస్ డీల్ మాట్లాడు అంటూ ఏం చేయాలో అతనికి వివరంగా చెప్పాడు సాగర్. బద్రీనారాయణ సాగర్ ఫ్రెండ్. 6 ఏళ్ల క్రితం సాగర్ తన సొంత డబ్బుతో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి సినర్జీ గ్రూప్ అనే కంపెనీని ప్రారంభించాడు. దానికి సాగర్ ఫ్రెండ్ బద్రీనారాయణ చైర్మన్ గా ఉన్నాడు. కాని దాని అసలైన బాస్ సాగర్. ఈ విషయం వాళ్ళిద్దరికి తప్ప మరెవరికీ తెలియదు. మొదట్లో ఆ కంపెనీ కేవలం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మాత్రమే చేసేది. కాని సమయం గడిచే కొద్దీ బద్రీనారాయణ ఆ కంపెనీని బిజినెస్ గ్రూప్స్ లో ఒకదానిగా అభివృద్ధి చేశాడు. సినర్జీ గ్రూప్ గురించి సాగర్ ఎవరికీ తెలియాలని అనుకోలేదు. అందుకే 3 ఏళ్ల క్రితం అతని తాతయ్య ఇంటి నుండి వెళ్లగొట్టినప్పుడు కూడా అతను దానిని ఉపయోగించుకోలేదు. కాని ఇప్పుడు అఖిల కోసం అతను ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నాడు. దీన్ని బట్టి అతనికి అఖిల అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. సాగర్ మాటలు విన్న బద్రీనారాయణ, సరే, నేను వెంటనే ఈ విషయాన్ని సెటిల్ చేస్తాను. నేను ప్రస్తుతం ఒక ప్రాజెక్టు గురించి డిస్కషన్లో ఉన్నాను. అది పూర్తవగానే ఆ ముక్తా ఫ్యామిలీ విల్లాకు బయలుదేరతాను అని చెప్పాడు. సరే అని ఫోన్ పెట్టేశాడు సాగర్. ముక్తాదేవి విల్లా. ముక్తాదేవి ఒక ఈజీ చైర్లో కూర్చొని ఉండగా ఆమె పక్కనే విజయేంద్ర ప్రసాద్ భయంగా నిలబడి ఉన్నాడు. ముక్తాదేవి కుటుంబ సభ్యులందరూ అతని వైపు కోపంగా చూస్తున్నారు. అందరి ముందు ప్రస్తుతం అతను ఒక దోషిలాగా కనిపిస్తున్నాడు. విజయేంద్ర, నీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్లాడు? నేను ఇంతకు ముందే చెప్పాను కదా, వాడు పెద్ద మోసగాడని. కాని నువ్వు నా మాట పట్టించుకోలేదు. మీరు ఊహించినంత ఎక్కువ డబ్బు సంపాదిస్తానని గర్వంగా రొమ్ము విరుచుకొని చెప్పావు. కాని ఒకే ఒక్క రోజులో నీ దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. ఈరోజు నువ్వు నాకు వివరించకపోతే ఇక్కడి నుంచి బయటకు వెళ్లలేవు అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతడిని నోటికి వచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టారు. ముక్తాదేవి వాళ్ళందరి మాటలు మౌనంగా వింటూ నిస్సహాయంగా విజయేంద్ర ప్రసాద్ వైపు చూస్తుంది. మీ ఎవరూ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మా డాడీ ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. త్వరలోనే వాళ్ళు ఇక్కడికి వస్తారు. కాబట్టి విషయమేంటో వాళ్లే కనిపెట్టి నిజం బయట పెడతారు. అప్పటి వరకు మా నాన్నని ఒక్క మాట అంటే నేను ఊరుకోను అని కోపంగా చెప్పింది అఖిల. తన తండ్రిని అందరూ దోషిగా చూడటం ఆమెకు నచ్చటం లేదు. అవునత్తయ్యగారు, మనమందరం ఒకే కుటుంబం కదా. ఇలా ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకునే బదులు కలిసి ఉంటే అసలైన దొంగ ఎవరో పట్టుకోవచ్చు అని తన భర్తను సమర్థిస్తూ చెప్పింది శైలజ. కాని ఇప్పుడు ముక్తాదేవి ఫ్యామిలీలో అందరూ విపరీతమైన కోపంగా ఉన్నారు. అందువల్ల శైలజ మాటలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ముక్తాదేవి ఒకసారి తన కొడుకు వైపు చూస్తూ, విజయేంద్ర, ఈరోజు నిజంగా నువ్వు నన్ను నిరాశపరిచావు. నీ వల్ల నేను అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాల్సిన స్థితికి చేరుకున్నాను అని దిగులుగా చెప్పింది. మీరు అతనితో మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు మన ఫ్యామిలీ అంతా ప్రమాదంలో పడింది. అసలంత డబ్బు ఒక్కరోజులో ఎలా ఖర్చు పెట్టగలడు? ఆ డబ్బు తన అల్లుడిని అమ్మినా కూడా మనకు తిరిగి ఇవ్వలేడు అని అన్నాడు ఒక పెద్దాయన. వాళ్ళందరి మాటలు వింటున్న విజయేంద్ర ప్రసాద్, నిజంగా ఇలా జరుగుతుందని నేనస్సలు ఊహించలేదమ్మా. నిన్న రాత్రి నేను నా ఫ్రెండ్కి కాల్ చేశాను. కానీ ఈరోజు ఎంత ట్రై చేసినా కానీ వాడి నెంబర్ రీచ్ అవ్వటం లేదు అని తల కిందకి దించుకొని చెప్పాడు. పెళ్లి చూపుల్లో అమ్మాయిలాగా తలదించుకోవడానికి సిగ్గులేదు?
ఇంత వయసొచ్చినా కాని నీకు కొంచెం కూడా బాధ్యత లేదు అని ఒక పెద్దాయన కోపంగా అడిగాడు. ముక్తాదేవి ఫ్యామిలీలో పెద్దలందరూ విజయేంద్ర ప్రసాద్ చెప్పేది నమ్మలేకపోతున్నారు. అతను ఎంత వివరించి చెప్పినా కాని వాళ్ళకి అతనిపై నమ్మకం కలగడం లేదు. ఇంతలో సడన్ గా ఒక పనివాడు అక్కడికి వచ్చి, అమ్మగారు, త్రివిక్రమరావు గారు, సర్వభూషణ్ గారు ఇక్కడికి వచ్చారండి అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళెందుకొచ్చారు అని ముక్తాదేవి సమాధానం చెప్పేలోపే కొంతమంది మనుషులు మెయిన్ హాల్లోకి దూసుకుంటూ వచ్చారు. త్రివిక్రమరావు కోపంగా ముక్తాదేవి వైపు చూస్తూ, ముక్తాదేవి గారు, ఇక నుంచి మన రెండు ఫ్యామిలీల మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఇక్కడితో మేము మీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నాం అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ముక్తాదేవి కొంచెం ఆందోళన పడుతూ, కూర్చోండి రావుగారు, ఎందుకా కంగారు? అసలు ఇప్పుడేం జరిగిందని? మన రెండు కుటుంబాల మధ్య ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఏమి ఉపద్రవం వచ్చిందని మీరు ఇంత కోపం తెచ్చుకున్నారు అని అడిగింది. ఇంకా త్రివిక్రమరావు సమాధానం చెప్పకముందే సర్వభూషణ్ కూడా కోపంగా ఆమె వైపు చూస్తూ, ముక్తాదేవి గారు, మేమిక్కడ మీతో తీరిగ్గా కూర్చొని కాలక్షేపం చేయడానికి రాలేదు. మీ కుటుంబంలో ఒకరు దారుణంగా మోసగింపబడ్డారని, చాలా ఆస్తి నష్టపోయారని కూడా మాకు తెలిసింది. ఇక మీలాంటి నష్ట జాతకులతో పెట్టుకుని మా బిజినెస్ మొత్తం సర్వనాశనం చేసుకోలేం అని స్ట్రెయిట్ గా పాయింట్లోకి వస్తూ అన్నాడు. ఎంతో కాలంగా స్నేహంగా ఉన్న రెండు కుటుంబాలు తమతో ఇలా వాదనకు దిగడంతో ముక్తాదేవి ఏం సమాధానం చెప్పాలో తెలియక లోపల చాలా ఆందోళన పడింది. భూషణ్ గారు, ఇప్పటికే మీరు చాలా ఎక్కువ మాట్లాడారు. మీరు అనుకున్నట్లుగా మా కుటుంబం ఏం రోడ్డున పడలేదు. కాబట్టి మన వ్యాపార సంబంధానికి ఎటువంటి ఢోకా లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను అని ఇంకా ఏదో చెప్పబోయింది ముక్తాదేవి. ఆపండి ముక్తాదేవి గారు, ఇంకా మీ కుటుంబాన్ని నమ్మి మేం కూడా మీకులాగా నష్టపోలేము. మీకు మాకు సంబంధాలు తెగిపోయాయని చెప్పడానికి మాత్రమే మేమిక్కడికి వచ్చాం. ఇక పైన మీరు చేపట్టే ప్రాజెక్టుకి మేం ఫైనాన్స్ చేయడం లేదు. ఇప్పటివరకు ఫైనాన్స్ చేసిన అమౌంట్ కూడా మాకు రిటర్న్ ఇచ్చేయండి అని డైరెక్ట్ గా పాయింట్కి వచ్చాడు సర్వభూషణ్. అలా నోరు తెచ్చుకుని చూస్తూ ఉండిపోయారేంటత్తయ్యా, మీరు కూడా అడగండి అని పక్కనున్న కొంతమంది మనుషులతో అన్నాడు త్రివిక్రమరావు. అవును, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. మా డబ్బులు కూడా మాకు తిరిగి ఇచ్చేయండి. మీ ఇల్లు అమ్ముకుంటారో ఆస్తులు అమ్ముకుంటారో మాకు అనవసరం. వెంటనే మా డబ్బులు మాకు ఇవ్వకపోతే మేమిక్కడ్నుంచి కదలం అని పక్కనున్న ఒక పెద్దాయన అన్నాడు. అందరూ ఇలా మాట్లాడుతున్న సమయంలో ఆపండి అంటూ గట్టిగా టేబుల్ మీద కొట్టింది ముక్తాదేవి. ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నారా, లేదంటే ఫిష్ మార్కెట్నా అని కోపంగా అరిచింది. ఆ ప్రదేశం ఒక క్షణం నిశ్శబ్దంగా మారిపోయింది. మీరు కోపం తెచ్చుకోవడం వల్ల లాభం లేదు ముక్తాదేవి గారు. పరిస్థితి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మేం ఊరికే అర్థం లేకుండా గొడవ పడటం లేదు. మీ కుటుంబం ఇప్పుడు తీవ్రంగా నష్టపోయింది. మీ కొడుకు చేసిన అప్పుల వల్ల మీరు ఎంతో కాలంగా పరువు ప్రతిష్టలతో నిర్మించుకున్న సామ్రాజ్యం దివాలా తీసే స్థితికి చేరుకుంది అని అన్నాడు త్రివిక్రమరావు. ఆ మాటలు వినగానే ముక్తాదేవి చిన్నగా నిట్టూర్చి, వాళ్ళు అన్న మాటలో కూడా నిజం ఉందని ఆమెకు అర్థమైంది. ఒకసారి తన కొడుకు వైపు చూసింది ముక్తాదేవి. తల్లి చూపులను తట్టుకోలేక మరోసారి తలదించుకున్నాడు విజయేంద్ర ప్రసాద్. ఆ తర్వాత ఆమె సర్వభూషణ్ ఇంకా త్రివిక్రమ్ వైపు తిరిగి, చూడండి భూషణ్ గారు, మీరు త్రివిక్రమరావు గారు మా కుటుంబానికి ఎంతో సన్నిహితమైన మిత్రులు. ఎంతో కాలంగా మనం సామరస్యంగా వ్యాపారం చేస్తున్నాం. మీకు ఏమాత్రం నష్టం జరగకుండా చూసే బాధ్యత నాది. మా ఫ్యామిలీ తరఫున నేను మీకు మాటిస్తున్నాను. నాకు కొంతకాలం గడువివ్వండి. ఇది చిన్న అమౌంట్ కాదు, కాబట్టి మేం మీకు అవసరమైన డబ్బు సేకరించడానికి కొంత సమయం పడుతుంది అని కొంచెం సౌమ్యంగా చెప్పింది. సరే, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మేము మీకు 5 రోజులు టైం ఇస్తున్నాం. అప్పటిలోగా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి, లేదంటే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి విసురుగా అక్కడి నుంచి మెయిన్ డోర్ వైపు వెళ్లాడు త్రివిక్రమరావు. ఆ తర్వాత అతనితో పాటు వచ్చిన అందరూ కూడా వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లిన తర్వాత ముక్తాదేవి భారంగా ఊపిరి తీసుకుంది. అంత ఎక్కువ డబ్బు అన్ని తక్కువ రోజుల్లో ఎలా సమకూర్చాలో తెలియక ముక్తాదేవి దిగులు పడింది. ఆమెకు ఈ విషయంలో సాగర్ సహాయం తీసుకునే ఆలోచన కూడా లేదు. ఇంతలో బ్లాక్ సూట్ వేసుకున్న ఒక వ్యక్తి హుందాగా నడుచుకుంటూ సరాసరి మెయిన్ హాల్లోకి వచ్చాడు. ముక్తాదేవి గారు ఇక్కడే ఉన్నారా అని అడిగాడు ఆ పెద్దాయన. నేనే ముక్తాదేవిని, చెప్పండి అని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అడిగింది ముక్తాదేవి. నమస్తే ముక్తాదేవి గారు, నా పేరు బద్రీనారాయణ. నేను సినర్జీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ని అని చాలా మర్యాదగా ఆమెను పలకరించాడు ఆ పెద్దాయన. ఆ మాటలు వినగానే ముక్తా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుసగుసగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. అక్కడున్న అందరికీ సినర్జీ గ్రూప్ గురించి చాలా బాగా తెలుసు. ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ ప్రెసిడెంట్ బద్రీనారాయణ గారిని చూడగానే
అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళ ముఖం పైన భావాలు చూసి బద్రీనారాయణ తనలో తాను నవ్వుకున్నాడు. ముక్తాదేవి ఫ్యామిలీ తన ఫ్యామిలీ కన్నా ఎన్నో రెట్లు చిన్నది. సాగర్ తనకి పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పకపోయి ఉంటే బద్రీనారాయణ ఇక్కడికి వచ్చేవాడు కాదు. అతను ఎవరో తెలియగానే ముక్తాదేవి కూడా ఆశ్చర్యపోయింది. వెంటనే లేచి నిలబడి ఆయనకు వినయంగా నమస్కారం చేసింది. నమస్తే బద్రీనారాయణ గారు, మీ గురించి నేను టీవీలో చూశాను, న్యూస్ పేపర్స్ లో చదివాను. మిమ్మల్ని ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీరు ఇంత అకస్మాత్తుగా మా ఇంటికి రావడానికి కారణమేంటి అని కొంచెం భయపడుతూనే అడిగింది ముక్తాదేవి. అతని స్వరూపం చూడగానే అప్రయత్నంగా ఆమెకు భయం కలిగింది. అదే సమయంలో కొంతమంది బ్లాక్ సూట్స్ వేసుకున్న వ్యక్తులు ఆ హాల్లోకి వచ్చారు. వాళ్ళలో ఒక వ్యక్తి చైర్ తీసుకొచ్చి బద్రీనారాయణ కోసం ఆ హాల్లో వేశాడు. కంగారు పడకండి ముక్తాదేవి గారు, నేను మీతో ఒక ప్రాజెక్టు గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చాలా క్యాజువల్ గా చెప్పాడు బద్రీనారాయణ. అది వినగానే అక్కడ ఉన్న అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. చెప్పండి నారాయణ గారు, మీలాంటి పెద్దలు మా ఫ్యామిలీ బిజినెస్ గురించి ఆలోచించడమే చాలా సంతోషించదగిన విషయం అని చాలా నిజాయితీగా చెప్పింది ముక్తాదేవి. సినర్జీ గ్రూపు కనుక జోక్యం చేసుకుంటే తమ ప్రస్తుత సమస్యలు తీరిపోతాయని ముక్తాదేవి మనసులో ఆనందపడింది. చాలా సింపుల్ ముక్తాదేవి గారు, మీ ఫ్యామిలీ ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయిందని, మీ దగ్గర కొంచెం కూడా డబ్బు లేదని నాకు తెలుసు. కాబట్టి నేను మీ కంపెనీలో ఒక 500 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని అనౌన్స్ చేశాడు బద్రీనారాయణ. ఆ మాటలు వినగానే అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. మీరు మా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీ కండిషన్స్ ఏంటి అని కొంచెం కుతూహలంగా అడిగింది ముక్తాదేవి. పెద్దగా ఏమీ లేవు, నాకు మీ ఫ్యామిలీ పేరున ఉన్న 60% షేర్స్ కావాలి. ప్రస్తుతం మీ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చే 500 కోట్లతో మీ అప్పులని తీరిపోవడమే కాకుండా మీ బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుంది అని చాలా నిర్లక్ష్యంగా అన్నాడు బద్రీనారాయణ. ఒక్క క్షణం ఆ హాల్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ వ్యాపించింది. చాలా సేపటి తర్వాత శైలజ మాట్లాడుతూ, మిస్టర్ బద్రీనారాయణ, మీరు చెప్పింది నిజమైనప్పటికీ మీరు పెట్టిన కండిషన్ చాలా దారుణంగా ఉంది అని అంది. మేడం, నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. నేనిచ్చే 500 కోట్లతో మీ కంపెనీ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. నేను బిజినెస్ చేసే ప్రతి సమయంలోనూ పక్కన వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. మీకిష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను. ఈ సిటీలో నాతో చేతులు కలిపి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని సీరియస్ గా చెప్పాడు బద్రీనారాయణ. ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయింది శైలజ. ఇదిగో చూడండి, నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. నేను మీరనుకునేంత మంచివాడిని కూడా కాదు. ఊరికే సమాజ సేవ చేయడానికి నేను సంఘ సంస్కర్తను కాదు, మహాత్ముడిని అంతకన్నా కాదు. నేను మీకు 3 నిమిషాల టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి అని చెప్పి తన వాచ్ వైపు చూడడం ప్రారంభించాడు బద్రీనారాయణ. అది విని అందరూ భయంగా ముక్తాదేవి వైపు చూశారు. ఎవరూ పల్లెత్తి మాట మాట్లాడే ధైర్యం చేయలేదు. అనుకోకుండా వచ్చిన బద్రీనారాయణ వెనుక సాగర్ ఉన్నాడన్న రహస్యం ముక్తా ఫ్యామిలీకి తెలిసే అవకాశం ఉందా? బద్రీనారాయణ పెట్టిన కండిషన్స్ కి ముక్తాదేవి ఒప్పుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.